హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ శ్రావణి. అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎట్లా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నా ఫుడ్ ఛానల్ని ఫాలో అవ్వాలి అంటే వెయిట్ లాస్ రెసిపీస్ కానీ లేకపోతే వెరైటీ వెరైటీ డిషెస్ కానీ ఫాలో అవ్వాలి అంటే కనుక ఫుడ్ ఎడిక్ట్స్ బై శ్రావణి అనే యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా ఫాలో అయిపోండి. అలాగే అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ శ్రావణి_పడాల PADALA అనే పేజ్ని కూడా ఫాలో అయిపోండి. ఇంకా ఈరోజు వీడియో విషయానికి వస్తే సమ్మర్ వచ్చేసింది. యాక్చువల్గా మార్నింగ్ నుంచి స్నో అయితే ఉంటుంది, అంటే 8-9 o'clock వరకు స్నో అయితే ఉంటుంది. కానీ 10-10:30 అయ్యేసరికి ఎండ అయితే మండిపోతుంది. మన విజయవాడలో అయితే ఇంకా ఒక రీల్ గుర్తొస్తుంది నాకు. మన విజయవాడలో ఎండలు ఎలా ఉంటాయో తెలుసా అని రీల్ బాగా ఫేమస్ అయింది కదా, అది గుర్తొస్తుంది. అంత ఎండలు అనమాట. బయటికి వెళ్ళి రావాలంటే భయం వేస్తుంది, ఎక్కడ ఫేస్ ట్యాన్ అయిపోతుందా అని. ఇంకా సో ఈరోజు నేనైతే ఒక మంచి ఫేస్ ప్యాక్ని మీకైతే షేర్ చేయబోతున్నాను. ఏంటంటే సమ్మర్లోనే పిల్లలకి స్కూల్ హాలిడేస్ అని చెప్పి చాలామంది వెకేషన్ సమ్మర్లోనే ప్లాన్ చేస్తూ ఉంటారు కదా. సో హిల్ స్టేషన్స్కి, బీచెస్కి, రిసార్ట్స్కి అన్నిటికీ వెళ్తూ ఉంటారు. వచ్చాకేమో అయ్యో నా ఫేస్ ట్యాన్ అయిపోయింది, బ్రైట్నెస్ పోయింది, డల్గా అయిపోయింది అని ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలకు వేలు తగిలేసి డీటాన్ ప్యాక్స్ ఇంకా బ్రైట్నింగ్ ప్యాక్స్ వేయించుకుంటూ ఉంటారు. మనం పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. పైగా అక్కడ కెమికల్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా. ఆ ప్రొడక్ట్స్ మనకి ఒక్కొక్కసారి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి, అంటే స్కిన్ ర్యాష్ రావడం అట్లాగా. అదే మనం ఇంట్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రిజల్ట్ రావడం స్లోగా ఉంటుంది, కానీ రిజల్ట్ రావడం పక్కా అన్నమాట. పవన్ కళ్యాణ్ మూవీలో ఒక డైలాగ్ ఉంది కదా, కొన్నిసార్లు రావడం లేట్ కావచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అని. సో అలాగనమాట, రిజల్ట్ రావడం లేట్ కావచ్చు కానీ రిజల్ట్ రావడం మాత్రం పక్కా అన్నమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ అయితే మనం ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ దాకా గడ్డ పెరుగుని తీసుకోవాలండి. వాటర్ ఏమీ లేకుండా తీసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. మనం బీట్రూట్ బ్లెండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా మాత్రమే వాటర్ పోసి మనం బ్లెండ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ పోస్తే మరి లిక్విడీ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. సో కొంచెం మాత్రమే వాటర్ యాడ్ చేసి మనం బ్లెండ్ చేసుకోవాలి. పెరుగులో వాటర్ లేకుండా తీసుకోండి. ఎందుకు అంటే ఆల్రెడీ బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసాం కాబట్టి మరి పలచగా అయిపోతుంది. సో వాటర్ లేకుండా అయితే మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంటుంది. అంతే, మన ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది. ఫస్ట్ మనం మన ఫేస్ని వాష్ చేసుకోవాలి. లేదు అంటే కనుక ఇట్లా ఏదైనా ఒక వెట్ క్లాత్తో, కాటన్ క్లాత్తో ఫేస్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్నాక మాత్రమే మనం ఏ ఫేస్ ప్యాక్ అయినా అప్లై చేసుకోవాలండి. ఎందుకు అంటే మనం అప్లై చేసుకునే ఫేస్ ప్యాక్‌లో ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా మన స్కిన్‌లోకి ఇంకాలి అంటే గనక ఫేస్ అనేది క్లీన్‌గా ఉండాలి. ఇలా చేసుకున్నాక మనం ఈ ఫేస్ ప్యాక్‌ని ఒక బ్రష్‌తో అప్లై చేసేసుకోవాలి. ఫస్ట్ మనం బీట్రూట్ విషయానికొస్తే, ఇది మన ఆరోగ్యాన్నే కాదు చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుంది. ఇందులో మనకి వైటమిన్ సి, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ ప్రాపర్టీస్ ఉండడం వలన మనకి స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ గానీ, లేదంటే స్కిన్ ర్యాష్ గానీ ఇలాంటివి రాకుండా ఉంటాయి. మనకి పింపుల్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ పింపుల్స్ పోయినప్పుడు వాటి తాలూకా మచ్చలు అలా ఉండిపోతాయి. ఈ బీట్రూట్ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ఈ మచ్చలు పోతాయి. అలానే పింపుల్స్ కూడా రాకుండా ఉంటాయి. లేదు మేము ఇవేమి చేయలేము అనుకుంటే జస్ట్ బీట్రూట్ రసం తీసుకొని దాన్ని కాటన్‌తో గానీ, లేకపోతే ఇలా బ్రష్‌తో గానీ మన ఫేస్‌కి, నెక్‌కి రాసేసి 10 మినిట్స్ పాటు మసాజ్ చేయండి. అంతే, మన డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. దీన్ని డ్రై అయ్యాక ఫేస్ వాష్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను మిర్రర్ లేకుండా వేసుకుంటుంటే కంట్లోకి వెళ్ళింది. సో, అందుకని చెప్పి మిర్రర్ తీసుకొచ్చి వేసుకుంటున్నాననమాట. అలాగే డార్క్ సర్కిల్స్ ఉన్నవారికి కూడా ఈ బీట్రూట్ ఫేస్ ప్యాక్ అనేది చాలా హెల్ప్ చేస్తుందండి. ఈ బీట్రూట్ జ్యూస్‌ని అప్లై చేస్తే కొన్ని రోజులకి డార్క్ సర్కిల్స్ అనేవి స్లోగా తగ్గిపోతాయి. ఇంకా పెరుగు విషయానికొస్తే మనకి ఇందులో లాక్టిక్ యాసిడ్ ఉండడం వలన మన స్కిన్ మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేస్తుంది. మన స్కిన్‌ని సాఫ్ట్‌గా, హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. రింకిల్స్‌ని పోగొడుతుంది. మన ఫేస్ అనేది గ్లోగా ఉండేలా చేస్తుంది. టాన్‌ని కూడా రిమూవ్ చేస్తుంది. అలాగే యూవీ రేస్ నుంచి మన స్కిన్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇలా నెక్‌కి కూడా అప్లై చేసేసుకున్నాక 20 మినిట్స్ ఆగి మనం గోరువెచ్చని నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకోవాలి. లేదు అంటే గనక ఇలా ఒక క్లాత్‌ని గోరువెచ్చని నీళ్ళలో ముంచి పిండేసుకొని మనం దీన్ని మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చు.
ఇలా వీక్లీ ట్వైస్ అయినా కంపల్సరీ చేయాలండి. అప్పుడు మాత్రమే మనకి రిజల్ట్ ఉంటుంది. మెయిన్‌గా ఫేస్ ప్యాక్స్ అనేవి బాత్‌కి వెళ్ళే ముందు వేసుకుంటే, మనం హ్యాపీగా బాత్ చేసేయొచ్చు. ఎందుకంటే డ్రెస్ మీద వాటి మీద పడుతూ ఉంటాయి. సో, బాత్‌కెళ్ళే ముందు వేసుకోండి. అలానే ఫేస్‌కి సోప్ అప్లై చేయొద్దు. ఎప్పుడైతే మీరు ఫేస్ ప్యాక్ ఏసుకుంటారో, అప్పుడు ఫేస్‌కి సోప్ అనేది అప్లై చేయొద్దు. సో, ఇట్లా ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిచ్చి మనం ఇంట్లోనే మన టాన్‌ని ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. ప్యాక్ ఒక్కసారి అప్లై చేస్తేనే మీరిక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. బ్రైట్‌నెస్ అనేదొచ్చిందండి. సో, మనం కంటిన్యూయస్‌గా అప్లై చేశామంటే రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో, మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో అయితే చూసారు కదా! దీన్ని రాసుకొని, అయ్యో! మాకు వెంటనే టాన్ పోలేదు అని అనుకోవద్దు. దీన్ని వీక్లీ 2, 3 టైమ్స్ అప్లై చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇవి నేచురల్ ఇంగ్రీడియెంట్స్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో, మనం హ్యాపీగా యూజ్ చేసేయొచ్చు. సో, ఇది ఇవాల్టి వీడియో. మీరు తప్పకుండా ఈ ఫేస్ ప్యాక్‌ని ట్రై చేసి ఎట్లా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌లో ఏ ఒక్క వీడియోని మీకు హెల్ప్ అయింది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.